ఇప్పుడున్న యువత బాగుపడాలన్నా, లేకపోతే పెద్దవాళ్ళలో స్వార్థం తగ్గాలన్నా మనం కొత్తగా మన భారతదేశంలో ఏది తీసుకురావడం లేదు. ఆల్రెడీ ఫస్ట్ ఉన్న దాన్ని క్లోజ్ చేసేసి ఉంటాను. మన పెద్దవాళ్ళ నుంచి అంటే మన తల్లిదండ్రుల నుంచి పిల్లలకి ఇచ్చే ఆస్తి మీద 80-90% ట్యాక్స్ని విధిస్తే పెద్దవాళ్ళకి మా పిల్లలకి ఇవ్వాలి అని వాళ్ళు తినడం మానేసి, లేకపోతే ఇంకొకటి చేయడం మానేసి స్వార్థంగా ఉండి డబ్బులు రూపాయి వాళ్ళు దాసి పిల్లలకి ఇస్తున్నారు. ఆ పిల్లలకి 80% దాని మీద ఆస్తులు అయితే మన పిల్లలకి ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళకి 80-90% ట్యాక్స్ విధిస్తే ఈ ముసలి వాళ్ళు భోజనం కొద్దిగానే తింటారు. ఎందుకంటే స్వార్థం ఉండదు కాబట్టి. ఇంకా వాళ్ళకి ఇవ్వాలంటే 80% ట్యాక్స్. కాబట్టి మన ఆస్తులు, మనం సంపాదించుకున్న ఆస్తులు మనం తినేయాలి, మనం కొచ్చేసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి పెద్దవాళ్ళలో కలుగుతుంది. అలాగని పిల్లలకట మన తల్లిదండ్రులు మనకు ఆస్తులు ఎవరు, మన కష్టం మనమే పడవాలి అని వాళ్ళ చదువు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కానీ, మైండ్ సెట్ అంతా మారుతుంది. దానికి ముఖ్యంగా తీసుకురావాల్సింది పెద్దవాళ్ళ నుంచి పిల్లలకి ఆస్తుల్ని ఇవ్వాలనుకుంటే 80-90% ట్యాక్స్ని విధించాలి. అది నా దృష్టిలో అది కొత్త ఏం కాదు, ముందు ఉన్నదనే అనుకుంటున్నాను. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని క్యాన్సిల్ చేసాయని అనుకుంటున్నాను. దాన్ని మనం కొత్తది చట్టం తీసుకురావాలి.